అందరికీ నమస్కారం అండి. ఈ మారేడుమిల్లి చింతూరు రోడ్లో నిన్న ఈవినింగ్ నుంచి ఒక ట్రాలీ రోడ్డుకి అడ్డంగా ఉండిపోవడం వల్ల ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది కలిగిందండి ప్రజలందరికీ. దానికి మేమేం చేస్తున్నామంటే నిన్న నైట్ నుంచి కూడా ఆల్రెడీ హెడ్ కదపడానికి చూసాం. అది ఇంజిన్ పార్ట్ని ఘాట్ రోడ్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది ఉందండి ఇక్కడ. కానీ ప్రస్తుతానికి నైట్ నుంచి ఇక్కడ ఉన్న మొత్తం ఎవరైతే ప్రయాణికులు ప్యాసింజర్స్ వీళ్ళందరూ ఉన్నారో ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఫుడ్ అది కూడా సప్లై చేశారండి చింతూరు పోలీసులు, మారేడుమిల్లి పోలీసులు. తర్వాత ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఇది క్లియర్ చేయడానికి ఇక్కడ జేసీబీస్ క్రేన్స్ తెప్పిస్తున్నామండి. మ్యాక్సిమం టుడే ఈవినింగ్ కల్లా ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తామండి. థ్యాంక్ యూ. నుంచి పబ్లిక్ సర్వీస్ అంటే వాళ్ళకి టైం టు టైం వాటర్ ఒకటి, నెక్స్ట్ ఫుడ్ ఒకటి కూడా ఇప్పుడు ఇచ్చామండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈవినింగ్ వరకు కూడా ప్రొవైడ్ చేస్తామండి. తర్వాత ట్రాఫిక్ డైవర్షన్ కూడా అక్కడ రంపచోడవరం దగ్గర పెట్టాము. మారేడుమిల్లి చింతూరు దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్షన్ పెట్టి వాళ్ళకి ముందస్తుగానే తెలియజేశామండి. వాళ్ళు ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇది క్లియర్ చేసి పంపిద్దామని చూస్తున్నామండి. థ్యాంక్ యూ. बेल्ट लगा पेद रोड लेदा बड़ा रोड नहीं है तो मैं किचन में मिसिंग पंडु यूट्यूब चैनल తర్వాత
తుని పక్క నుంచి వచ్చి బయలుదేరాము భద్రాచలం గురించి. నైట్ నుంచి బయలుదేరితే ఇక్కడ తీరా రాగానే బారెడుమిల్లి దాటి అప్పుడు ఒక 20 కిలోమీటర్ల పైకల్లా వచ్చేసామండి. ఇక్కడ ఘాట్ రోడ్డు లాగా ఒక హెవీ వెహికల్ అక్కడ రోడ్డు బ్లాక్ చేసింది. మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిందకి వెళ్ళలేని పరిస్థితి, అలాగే పైకి వెళ్ళని పరిస్థితి. రాత్రి అనగా ఒక భారీ వెహికల్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింటే కనీసం దాని సమాచారం కూడా కిందనే ప్లేస్లో ఎటువంటి సూచన కానీ అటువంటి సమాచారం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మధ్యలోకి వచ్చి చాలా వెహికల్స్ ఇక్కడ నిర్బంధం అయిపోయాయి. ఇక్కడ తిండి కానీ చిన్నపిల్లలతో ఉన్నారు అందరూ ప్రయాణిస్తూ. భద్రాచలం వెళ్ళే వాళ్ళు చాలా మంది ప్రయాణికులు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ నీళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏమి లేవు. వీళ్ళని తొందరగా ఆ భారీ వెహికల్ని ప్రభుత్వం స్పందించి త్వరగా తొలగించినట్లయితే ప్రయాణికులు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగడానికి సహకరించిన వాళ్ళు అవుతారు. త్వరగా ప్రయాణికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మేము కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం నుంచి వస్తున్నాము. మాకు అక్కడ నుంచి రమారమిగా 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. కానీ నేను సాయంత్రం అనగా ఇక్కడ కంటైనర్ పడిపోయిందంటే ఈ కారణంగా ఈ మార్గ మధ్యంలోని అడవిలో నిలిచిపోయాము. ఇక్కడ రమారమిగా నిన్న సాయంత్రం నుంచి నిలిచిపోయినప్పటికి కూడా అక్కడ వెహికల్స్ అనేది తీయకపోవడం వల్ల చాలామంది ప్రయాణికులు ఇక్కడికిక్కడే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్లు కానీ ఏమీ లేవు. ఇక్కడ నుంచి తిరిగి మేము ఏమైనా తినాలైనా తాగాలన్నా సరే 20 కిలోమీటర్లు కిందకి దిగి మారేడుమిల్లి వరకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడ ఈ కంటైనర్ని తొలగించినట్లయితే మా ప్రయాణానికి సులువు అవుతుందని ఆశిస్తున్నాం. నమస్కారం అండి, నేను గుర్తుదశాన్ని. ఇక్కడ నిన్న నైట్ నుంచి మనకి మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఒక ట్రాల్ రాగి ప్రయాణికులకి అసౌకర్యకరంగా ఉంది. నిన్న ఈవినింగ్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది మరియు లోకల్లో ఉండే ఈ వర్క్ చేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనం చాలా ఈవినింగ్ నుంచి ట్రై చేస్తున్నాం. కానీ ఘాట్ రోడ్లో కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది అయ్యి ఇప్పటి వరకు ఒక 30-40% క్లియరెన్స్ ఇవ్వగలిగాము. ఈవినింగ్కి మ్యాక్సిమం క్లియర్ చేద్దామని చూస్తున్నామండి. క్రెయిన్స్ అండ్ జేసీబీస్తో వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇక్కడ ప్రయాణికులకు ఇబ్బంది పడకుండా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ కూడా అందించాం. అలాగే ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసామండి. చింతూరు, రంపచోడవరం, మారేడుమిల్లి టు గుర్తేడు అటువైపు రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ పెట్టామండి. మ్యాక్సిమం కూడా ఈవినింగ్కి ఇది కంప్లీట్ అయ్యేలా చూస్తామండి. థ్యాంక్ యూ అండి.